ఏం మావయ్య పిలిచావంట రాము రాములా అందరూ గీత పెళ్ళెప్పుడు అడుగుతున్నారా? ఇన్నాళ్ళు నీ చదువు ఉద్యోగాన్ని వాయిదా వేసుకొచ్చావు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు మావయ్య. ఇంకెప్పుడు చేసుకుంటావురా పెళ్ళి? నీ ఈడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా పుట్టేశారు. నువ్వేమనుకున్నా సరే ఈసారి నీకు పెళ్లి చేసేస్తాను. ఇదిగో మావయ్య, ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను వినండి. నాకు దీన్ని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది అసలు నాకు మ్యాచ్ అవ్వదు. ఇదిగో మీ మధ్య పెరిగి మీ ఇలా ఇక్కడే ఉండిపోయింది. అయినా నాదంతా ఒక అడ్వాన్స్ ట్రెండ్. మిడీస్, మినీస్, స్కర్ట్స్, షర్ట్స్, లో హిప్స్. ఉండండి మీకందరికీ ఇప్పుడే అర్థమయ్యేలా చెప్తాను. రేపు దీన్ని పెళ్లి చేసుకుని మా వాళ్ళకి పరిచయం చేశాననుకో ఇంగ్లీష్లో మాట్లాడుతుందా? పార్టీలకి పబ్బులకి తీసుకెళ్తే మిడ్డీస్ స్కర్ట్స్ వేసుకుంటుందా? అంతెందుకు మావయ్య, బీచ్కి వెళ్తే బికినీ వేసుకుంటుందా? ఎక్కడికి తీసుకెళ్ళినా ఆ పాత రూపాయి బిళ్ళ సైజు బొట్టు పెట్టుకుని ఒళ్ళంతా చీర కప్పేసుకుని చికెన్ రోల్ తయారవుతుంది. చూడటానికి సంక్రాంతికి డెకరేట్ చేసిన గంగిరెద్దులా ఉంటది. దాన్ని నేను చేసుకోవాలా? నాకు అసలు గెటప్ అంటేనే ఇష్టం లేదు. చాలా చిరాకు, ఇరిటేటింగ్ నాకు అది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఊరంతా నువ్వే దాని మొగుడివే అంటున్నారు. అరే మీకు ఇంకా అర్థం కావట్లేదా? చిన్నప్పుడు మీరేదో అనుకుంటున్నారని, పెద్దగా ఊళ్ళో లేదో అంటున్నారని అలా అంటున్నారు తప్ప నేనే అనుకుంటున్నాను. మీకేం అక్కర్లేదా? నీ చదువు కోసం లక్షలు తగలేశారా మావయ్య? దాని మొహం చూసి కాదు, మావి మొహం చూసి చెప్పరా. ఆగండి అత్తయ్య. నాన్న తనకి నచ్చినట్టే చేయండి నాన్న. థ్యాంక్స్ గీత, నువ్వన్నా అర్థం చేసుకున్నావు. మావయ్య కోసం లోన్ పెట్టైనా సరే దీన్ని పెళ్లి చేస్తాను. అయినా దీనికి ఆ పేటీఎం మురళిగాడు సరిపోతాడు. వాడు అలాగో వరుసేగా. ఆపు, నీకు అక్కర్లేదు అన్నావుగా, చాలు. తర్వాత బ్రేక్ సార్. అయ్యో తప్పే, అది ప్రసాదం. నువ్వు చేసిందేంటి మరి? మీ నాన్నగారితో వాడికి నచ్చినట్టు చేయమన్నావంట. ఆ రోజేమో ఇది కాగితం కాదు నా జీవితం అని పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టావు. వాడి కోసం చాకిరీలు, వాడి కోసం మొక్కులు, మోకాలి ప్రదక్షిణలని ఒళ్ళు హూనం చేసుకున్నావు కదే. చిన్నప్పటి నుంచి బావేనా మొగుడు, బావేనా సర్వస్వం అని రామకోటి బదులు బావకోటి రాసావు కదే. అసలు వాడిని చొక్కా పట్టుకుని అడగాల్సింది, నన్ను చేసుకుంటావా లేదా చస్తావా అని. అంతా నీ అమాయకత్వం, నీ చేతకంతనం. అచ్చి, వాడు నన్ను కాదంటాం కాదే, నాకే వాడక్కర్లేదు. అసలు వాడు నాకంటే ఎందులోనే ఎక్కువ కాదు. చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో నా పేపర్ చూసి కాపీ కొట్టేవాడు. వాడికన్నా బాగా చదువుతున్నానని చెప్పి నన్ను చదువు అనిపించేశారు. నేను వెళ్తుంటే ఊర్లో కుర్రాలంతా నా వైపే చూస్తుంటారు. వాడిని ఒక అమ్మాయి కూడా పట్టించుకోదు, నేను తప్ప. అలాంటిది వాడు నన్ను అందంగా లేనంటాడా? వాడి పక్కన సరిపోనంటాడా? గంగిరద్దులా ఉన్నానంటాడా? చూడవే, నేను అందంగా లేనా? అసలు ఏం తక్కువే నాకు? ప్లీజ్ గీత, ఏడవకే. ఏంటి రంజిత, ఫ్రీ టైంలో కూడా వర్క్ చేస్తున్నావు? ప్రమోషన్ గురించి టెన్షనా ఏంటి? టెన్సా? నాకా? వాడు అసలు నాకు కాంపిటీషనే కాదు. ప్రీతంని అండర్ ఎస్టిమేట్ చేయకే. వాడు ఇండియా లాంటోడు, ఏ టీం అయినా గెలిచేస్తాడు. డోంట్ ఇరిటేట్, జస్ట్ గో. పదండే పోదాం.
ఇది నీ దగ్గరే ఉంటుందని అనుకో. నెక్స్ట్ మంత్ మళ్ళీ నా టేబుల్కి వచ్చేస్తుంది. కాంపిటీషన్ లేక నేను కూడా కాస్త డల్ అయ్యాను. ఇప్పుడు బాగుంది. ఎనీవేస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంతకు ముందు మనం ఎక్కడైనా కలిసామా? లేదే. ఎక్కడో చూసిన ఫీలింగ్ ఉంది. ఓ షిట్, యూ ఇడియట్. కళ్ళు కనపట్లేదా? ఈ డ్రెస్ వాల్యూ తెలుసా నీకు? నీ 4 months శాలరీ సరిపోదు ఈ డ్రెస్ కొనడానికి. అయినా కొడుకు కోసం జాబ్ చేసేవాడివి. వాడైపోయాక ఇంకెందుకు రావడం? అప్పుడు జాబ్ చేసి వాణ్ణి చంపావు, ఇప్పుడు మమ్మల్ని చంపుతున్నావు. సరిగ్గా చెప్పావమ్మా. కొడుకే పోయాక కొలువెందుకు నాకు? నేను కూడా అదే అనుకున్నాను, కానీ అందుకు వాడు ఒప్పుకోలేదమ్మా. ఎవరనుకుంటున్నావా? నా కొడుకమ్మా. వాడిని ఎవరో చంపేశారు. వాడేదో ఏదో పని చేసి ఉంటాడు. తప్పంతా వాడు చేసే శిక్ష నాకు వేశాడని ఏడుస్తూ కూర్చున్నాను. కానీ వాడు చనిపోయిన 3 రోజులకి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. నా పేరు లాస్య అంకుల్. నేను రాజు ఫ్రెండ్ని. మీకు రాజు గురించి చెప్పాలి అంకుల్. తను చనిపోలేదు అంకుల్, బ్రతికే ఉన్నాడు. నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేనప్పుడు నా మనసుకు చాలా దగ్గరయ్యాడు. నా మనసులో మాట చెప్పాలనుకున్నప్పుడు తనకి ఒకరోజు ఫోన్ చేశాను. రాజు, నీతో ఒక మాట చెప్పాలి. మన బస్ స్టాప్కి రావా? ప్లీజ్ కొంచెం త్వరగా రా. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్, బాయ్. మేడం, మేడం, అలా ఏందనే ఇది? మేడం,
రాజు చాలా మంచిదన్నా. రాజు అన్న వదిలేయండి అన్న. అన్న మీకు దండం పెడతా అన్న. అన్న ప్లీజ్ నువ్వన్నా చెప్పన్నా. మేడం మేడం అన్న అన్న నీకు దండం రాసామె. రొమాంటిక్ సీన్, సెంటిమెంట్ సీన్ సైకిరా. మనోడు సీరియల్ గట్టిగా చూస్తున్నట్టున్నాడుగా. సీదీరా అమ్మా. అన్న వదిలేండి అన్న. అబ్బా మూడు చెడగొట్టగరా, లైన్లో ఉండు. అన్న ప్లీజ్ అన్న, కావాలంటే డబ్బులు ఇస్తానన్న. అన్న వదిలేండి అన్న. అన్న మాకే డబ్బులు ఇస్తావరా? మెమోరో తెలుసా నీకు? ఇప్పుడు చూడరా. అన్న అన్న రాజు నీకోసం చూస్తుంటే వీళ్ళు. మేడం మీరు ముందు ఇక్కడి నుంచి పదండి. ఎక్కడికా వెళ్ళేది? మేడం మీరు వెళ్ళిపోండి. రాజు మీరు వెళ్ళిపోండి మేడం. మీరు వెళ్ళిపోండి మేడం. రాయ్ రాజు రాజు మీరు వెళ్ళిపోండి మేడం. మీరు వెళ్ళిపోండి మేడం. నన్ను కాపాడి తన వాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నాకు తన దేవుడు అంకుల్. వాడి జ్ఞాపకాలు, వాడి మాటలు, చనిపోతూ కూడా నా కోసం పడ్డ తపన, ఆరాటం, వాడు నా కోసం కార్చిన కన్నీళ్ళు శాశ్వతంగా నాలో ఉండిపోతాయి. నేను బ్రతుకున్నంత కాలం వాడు నాలో బ్రతికే ఉంటాడు. వాడు చనిపోలేదు అంకుల్. ప్లీజ్ అంకుల్, వాడి కోసం ఏడవకండి. ప్లీజ్ ఏడవకండి. సరిహద్దులో ఉండి దేశం కోసం సైనికుడు పోరాడే మరణం వీరమరణం అయితే, ఇక్కడ ఉండి సమాజంలో చెడుని ఎదిరించి మరణించేవాడిది కూడా వీరమరణమే. ఎస్, అవును, నా కొడుకు వీరుడమ్మా. మరి అలాంటి వాడికి చావుంటుందమ్మా. అలాంటి కన్నా నేను మూలన కూర్చుని కృష్ణారామ అనుకుంటుంటే వాడు చచ్చినట్టే కదమ్మా. లేదు, వాడికి చావు లేదు. అందుకే కొత్త బట్టలు వేసుకుని మరీ పనిలోకి వచ్చాను. ఎవరో కన్నబిడ్డ కోసం చనిపోయిన వాడి గురించి నాకు ఏ విధమైన బాధ లేదమ్మా. కానీ పక్కనున్నోడు చచ్చిపోతున్నా పట్టించుకోకుండా జీవోత్సవాలు బతుకుతున్నారే, మిమ్మల్ని చూస్తే కలుగుతుందమ్మా బాధ. నాకు మిమ్మల్ని చూస్తే కలుగుతుంది బాధ. సారీ బాబాయ్. వాడికి సారీ చెప్తున్నావేంటి నువ్వు? షడప్ రంజిత. రే ప్రీతం,